ఇక్కడ ఉన్నటువంటి సోషల్ పోస్ట్ రాష్ట్ర కుటుంబ సభ్యులందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో మనందరం నిరంతరంగా ఈ దేశాభివృద్ధి కోసమే మనందరం పనిచేస్తున్నాం అన్నది వాస్తవం. చాలామంది దేశభక్తి అంటే కేవలం 15th ఆగస్టు రోజు ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం మాత్రమే దేశభక్తి కాదు. సోషల్ మీడియాలో 2 పోస్టులు పెట్టుకుంటే దేశభక్తి కాదు. భారత్ మాతాకి జై అని చెప్పి అంటే దేశభక్తి మాత్రమే కాదు. సో దేశభక్తి అంటే మనం ఈ దేశం మీద, ఈ దేశ సంపద మీద, దేశ అభివృద్ధి మీద ప్రేమ, అభిమానం, బాధ్యత కలిగి ఉండడం. సో మనకు బాధ్యతతో పాటు ఈ దేశాన్ని ప్రపంచ దేశాల మధ్యలో నెంబర్ 1 దేశంగా చూడాలనేటువంటి కసి, కమిట్మెంట్ కూడా మనలో ఉండాలి. అదే నిజమైన దేశభక్తి. దేశం మనకి ఏమిచ్చిందనే వాళ్ళందరికీ మనం చెప్పాల్సిన సమాధానం ఏంటంటే, దేశం ఇవాళ మన ఈ భూమి మీద పుట్టడానికి ఒక అవకాశాన్ని ఇచ్చింది. ఈ భూమి మీద బాగా చదువుకొని నైపుణ్యం పెంచుకోవడానికి ఒక అవకాశం ఇచ్చింది. ఈ భూమి మీద మనకు ఏదైనా సమస్య వస్తే, ఆరోగ్యం బాగాలేకపోతే నాణ్యమైన వైద్యాన్ని ఇస్తుంది. అంతేకాకుండా శాంతియుతంగా రోజు జీవించడానికి శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని ఇచ్చింది. ఇవాళ ఎన్నో దేశాలలో ఇవాళ రోడ్డు మీద ఎక్కితే ఇంటి దాకా తిరిగి వస్తామన్నది కూడా నమ్మకం ఉండదు. పడుకుంటే పొద్దుగాల లేస్తామన్నది కూడా నమ్మకం ఉండదు. ఏ సైడ్ నుంచి మిసైల్స్ వచ్చి పడతాయి, ఏ సైడ్ నుంచి బాంబ్స్ వచ్చి పడతాయి అనేటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి దేశాలు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ మన దేశంలో మాత్రం ఇవాళ శాంతియుతంగా మనం జీవిస్తున్నామంటే అది మన దేశం ఇచ్చింది అని చెప్పి మనం అనుకోవాలి. ఇలా ఈ దేశం మనకి ఇంత శాంతియుత వాతావరణం ఇవ్వాలి అని అంటే దాని వెనకాల ఎంతో కష్టం, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి దేశం మనకి ఇవన్నీ ఇచ్చినప్పుడు మనం దేశానికి ఏమి ఇచ్చామన్నది మనం ఎప్పుడు ఆలోచించాలి. మన పూర్వీకులు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని అన్నారు. అంటే ఈ మనుషులందరే దేశానికి సమూహం. కాబట్టి మనం ఎంతసేపు దేశం మనకేమిచ్చిందని ప్రశ్నించుకోవడం కంటే మనం దేశానికి ఏమిచ్చామన్నది మనం ఆలోచించుకుంటే దాంట్లోనే సమాధానం దొరుకుతుంది. ఇవాళ ఒక రైతు కష్టపడి పండిస్తే ఇవాళ వచ్చినటువంటి దాంతో మన అన్నం తింటున్నాం. అది దేశభక్తి కాదా అని చెప్పి మనం ఆలోచించాలి. ఒక టీచర్ నాణ్యమైన విద్యనిస్తే ఆ విద్యతో మనం ఇవాళ ఉద్యోగాలు సంపాదించుకుంటున్నాం. అది కూడా దేశభక్తి. ఒక వైద్యుడు మంచి నాణ్యమైన వైద్యం ఇస్తే ఇవాళ మనం ఎక్కువ కాలం జీవిస్తున్నాం. అది కూడా మన దేశభక్తే. ఒక సైనికుడు బార్డర్లో ఉండి పోరాటం చేస్తే ఇవాళ మనందరం శాంతియుతంగా పడుకుంటున్నాం. అది కూడా దేశభక్తే. సో దేశభక్తి అనేది యూనిఫామ్తో రాదు. దేశభక్తి అనేది మన బాధ్యతతో వస్తుంది. ప్రతి వ్యక్తి వాళ్ళ స్థాయిలో వాళ్ళకున్నటువంటి అవసరాల రీత్యా, వాళ్ళకున్నటువంటి ప్రొఫెషనల్స్ రీత్యా వాళ్ళ దేశభక్తిని ప్రకటిస్తున్నారు. మనం కూడా వాళ్ళు చేసినట్టుగానే మనం చేసే పనిలో కూడా బాధ్యతతో వ్యవహరిస్తే మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది.